ఉషా చిలుకూరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కువగా వినబడుతోంది. అమెరికాలోని రిపబ్లిక్ పార్టీకి సంబంధించి జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడంతో ఈ నేపథ్యంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువగా ఉషా చిలుకూరికి సంబంధించిన బంధువులు ఎలా ఉంటారు? వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో ఆమె ఎలా పెరిగారు? లేదంటే ఆమె నేపథ్యం ఏంటి? ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఉన్నారు. విజయనగరంలోని కాలేజీలో ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఫిజిక్స్ చెప్తారు. ఇది వరకు మనం ఒకసారి ఆవిడని కలవడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో కూడా విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పేవారుగా చిలుకూరి శాంతమ్మ గారు మనకు బాగా పరిచితులు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ ఇప్పుడు పిల్లలకు పాఠాలు అవి బాగా చెప్తున్నారా అక్కడ? ఏమండి అక్కడ విజయనగరంలో పాఠాలు అవి బాగా చెప్తున్నారా? అంటే ఈ ఏడాది నుంచి కొంచెం తగ్గిస్తాను అండి. రీసెర్చ్ సైడ్ పెడుతున్నా ఎక్కువగా. అమ్మా ఇప్పుడు ఉషా చిలుకూరి గారి పేరు విన్నారు కదా, ఆవిడ గురించి మీ నేపథ్యం చెప్పండి. ఎలా ఉండేవారు ఆవిడ? ఆవిడ అసలు మా హస్బెండ్ వైపు ముందు ఉండి, నా వైపు కాకుండా. మా హస్బెండ్ తెలుసు కదా, చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్ చేశారు. వారు 5 మంది అన్నదమ్ములు. అందులో పెద్ద ఆయన రామశాస్త్రి, ఆయన ఐఐటి ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయనకి 4 పిల్లలు. అందులో 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగపిల్లల్లో ఒక పిల్లవాడి కూతురు ఉష, అంటే రామశాస్త్రి గారి మనవరాలు, కొడుకు కూతురు. రామశాస్త్రి గారు మా వారికి అన్నగారు. అది బంధుత్వం. కాబట్టి బంధుత్వంలో నాకు డైరెక్ట్గా కాదు, నాకు ఇండైరెక్ట్గా ఆవిడ బంధువు అయ్యారు. మీరు చూసారా అక్కడ? లేదండి, ఎందుకంటే ఆవిడ చిన్న ఆవిడ. మొదటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అమెరికా వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు అంటే మన దేశంలో. అందుకని కాకుండా మేము వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళు మా దగ్గరికి కానీ రావటం సంభవించలేదు. తర్వాత రామశాస్త్రి గారి పెద్ద ఆయన 4వ సంతానం యొక్క మనవరాలంటే కొంచెం దూరం, కూతురు అంటే కొంచెం దూరం. ఆ దూరంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, రామశాస్త్రి గారింటికి మేము వెళుతూ ఉండేవాళ్ళం. కానీ 4వ అబ్బాయి ఇంటికి వెళ్ళటం కానీ, ఆ అబ్బాయి కూతురును కానీ అలా తక్కువ. కాబట్టి ఆ విధంగా ఆవిడని గురించి ఎక్కువ తెలియదు, నాకు తెలియదు. మీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్, అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్, ఒక భార్య. అలాగే ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మీకు తెలుసు, ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కూడా తెలుసు మీకు. సో మీరేమనుకుంటున్నారు? ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. బికాస్ మా ఫ్యామిలీలోంచి ఒక ఆవిడ ఈ స్థాయికి ఎదిగింది అంటే మరి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్గా ప్రైడ్ అనేది మనం ఫీల్ అవ్వకూడదు, మన కోసం ఫీల్ అవ్వకూడదు. ఎదుటి వాళ్ళు పైకి వస్తుంటే తప్పకుండా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. ఆ ఫీలింగ్ నాలో వచ్చి అంతే, వినంగానే చాలా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక రకంగా మీకు మూడో తరం ఆవిడ ఎలా అనిపించింది మీకు? అంటే ఒక చిన్నపిల్లగా మీకు తెలుసు కాబట్టి ఎలా అనిపించింది మీకైతే? చిన్నపిల్ల అంటే ఆవిడ మంచి స్థాయిలోకి ఎదగలిగింది. ఆవిడికి ఆ స్థాయి రావటానికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణాలు ఉన్నప్పటికీ ఆవిడ కష్టం చేసింది కాబట్టి పైకి రాగలిగింది. పైకి వచ్చి ఆ చదువుకున్న చదువులోనే తనతో కూడా కలిసి చదివిన తన్ని పెళ్లి చేసుకోవటం, 2 లా పాయింట్స్ అవ్వటం, 2లో సహనం ఉండి ఒకరికొకరు తోడు పడుకోవటం, అవన్నీ కూడా ప్రతిదీ ఎడిషన్, పాజిటివ్ ఎడిషన్ అయినాయి. అందుకని త్వరగా పైకి వెళ్ళగలిగింది. అంటే వాళ్ళిద్దరిది లా నేచరా? మొత్తం ఇద్దరు కూడా లా చేశారా? మీకు తెలిసిన మరిన్ని విషయాలు చెప్పండి. వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు మొదటి నుంచి, దే ఆర్ టుగెదర్.
అంటే లా చేసిన తర్వాత ఇంకేదైనా స్పెషల్ కోర్స్ ఏం చేశారా? అంటే ప్రజా జీవితంలో రావడానికి వాళ్ళకి ఇంతలాగా రావడానికి అదే అవన్నీ వాళ్ళ జీవితంలో వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకున్నాక ఏమేమి ఎలా ఎలా ఉన్నారు అన్నది నాకు తెలియదు. ఉమ్, అది ఆ, ఈ చివరి అబ్బాయి ఉన్నాడు చూసారా, రాధాకృష్ణ అని. అవును. ఆ ఆ అమ్మాయికి ముందు కూతురు ఉంది, ఉమ్, ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా. అవును. ఆ అమ్మాయి డాక్టర్ శారద అని అనెస్థెటిస్ట్. ఓకే. ఆవిడ చెన్నైలో ఉంటుంది. ఉమ్, ఆవిడ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్ ఆఫ్ ఉషా. ఓకే. కాబట్టి ఉషతో కొంచెం డైరెక్ట్గా సంబంధం ఉంది అంటే ఆవిడకి ఉందన్నమాట. ఉమ్, ఆవిడ మెడ్రాస్లో అనెస్థెటిస్ట్గా ఉంది. ఆవిడ నంబర్ కావాలంటే ఇస్తాను. ఆవిడ నంబర్కి ఫోన్ చేసి ఆవిడని అడిగితే ఆవిడ విషయాలు బాగా, ఎందుకంటే పెళ్ళికి వెళ్ళింది, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడగలుగుతుంది, లేకపోతే మాట్లాడగలుగుతుంది. కాబట్టి వాళ్ళ విషయాలు ఆవిడకి తెలుస్తాయి. ఓకేనమ్మా. మొత్తానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక ఒక పెద్ద ఆవిడగా. Very happy, very happy, because she not only she has become that status వెళ్ళిందని కాకుండా ఆవిడ మా కుటుంబంలోంచి వెళ్ళింది కాబట్టి మీ ఇంటి మా పేరే కాబట్టి. కుటుంబానికి ఎక్కువ గౌరవం వచ్చింది అని ఫీల్ అవుతుంది. ఇది మనకి శాంతమ్మ గారు చెప్తోంది. మా కుటుంబం నుంచి వెళ్తున్న తను మాతో అంత సన్నిహితంగా లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి మంచి స్థాయికి వెళ్ళినందుకు తాము ఎంతో ఆనందిస్తామని చెప్తున్నారు. ఇక ఆవిడ విషయం తీసుకొస్తే కనుక ప్రత్యేకించి నెక్స్ట్ పాఠాలు చెప్పడం కన్నా రీసెర్చ్ మీదే వెళ్తామని చెప్పి శాంతమ్మ గారు అంటున్నారు.